హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. మామూలు క్రిమినల్ మైండ్ కాదు సార్ మీది. అందుకే మీకు తగ్గ కూతురు పుట్టింది. పర్లేదు. సరిపోయారు ఇద్దరికిద్దరు అనుకుంటారు. అదేంటి అంకుల్ అంత మాట అన్నారు? మీరు నాకు బాగా నచ్చారు. నా బెస్ట్ ఫ్రెండ్ మీరే కదా! మరెందుకు వాల్యూ అంటూ సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతున్నారు? ఓహ్! ఇలాంటి డైలాగ్స్ కొడితే నేను బ్రతిమలాడతానా? నేనేం బతిమలాడను. ఇష్టముంటే పడుకోండి. లేకపోతే లేదు. బంగారం మాటలకి ఈసారి మన మహేంద్రకి మాటలు కరువయ్యాయి. 2 గుడ్లు బయట పెట్టి కోపంగా చూశాడు. ఆ టైంలో మహేంద్ర ఫేస్ చూసి కిలకిలా నవ్వింది బంగారం. అయ్యో అంకుల్! నేనేదో సరదాగా అన్నాను. మీరు ఫేస్ ఏంటి అలా ఉంది? తెగ నవ్వుతూ మహిని హత్తుకొని సారీ అంకుల్! నేనేదో సరదాగా అన్నా. కావాలని కాదు అంటూ మహిని వదిలి 2 చేతులు కట్టుకొని బుద్ధిగా 2 చెవులు పట్టుకొని సారీ అన్నట్టు చూసింది. నిజంగానే సారీ చెప్తున్నావా? ఆ! అబద్ధం కూడా సారీ చెప్తారా ఏంటి? దబాయిస్తూ అడిగింది. అంతే. ఒక్క ఉదుటున బంగారాన్ని గుండెలకి హత్తుకుని బెడ్ మీద వాలి నవ్వుతూ కబుర్లు చెప్పాడు. అతని గుండెలపై పడుకున్న బంగారం మహికి స్కూల్లో జరిగిన విషయాలు చెప్తూ, యాక్ట్ చేస్తూ మరీ చూపించింది. ఇదంతా చూస్తున్న మూర్తి తనలో తానే నవ్వుకుని బయటకొచ్చాడు. సార్, పాపతో చాలా సంతోషంగా ఉన్నారు కానీ, ప్రియ మేడం పరిస్థితి మూర్తి అలా తనలో తాను అనుకున్నాడో లేదో, ఇంతలో మన ప్రియ దగ్గర నుంచి ఫోనొచ్చింది. అప్పుడే కిచెన్ నుంచి బయటకొచ్చిన మౌలి టేబుల్ మీద ఫోన్ రింగ్ అవటం చూసి, ప్రియ ఫోటో చూసింది. పెద్ద పెద్ద కళ్ళతో, చిరునవ్వుతో ఎంతో అందంగా ఉంది. మౌలిని చూసిన మూర్తి బాధపడుతూ, తనే మహేంద్ర వైఫ్ అమ్మా. తెలుసు బాబాయ్. బావుంది కదా అంది. మౌలి ఎందుకు అలా అందో తనకే తెలీదు. బాధపడుతున్నావా తల్లీ? లేదు బాబాయ్. చాలా సంతోషంగా ఉంది. చెప్పాలంటే ఆయనకంట ఒక తోడు ఉంది. పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితం మొదలుపెట్టారు కదా! అంతకు మించి సంతోషం ఏముంటుంది బాబాయ్ అని నవ్వుతూ అంది మౌని. సార్‌కి గతం గుర్తులేక చేసుకొని ఉంటారమ్మా. లేకపోతే ఎందుకు చేసుకుంటారు? గతం ఏదైనా ఉన్న పరిస్థితుల్లో ఆయన సంతోషంగా ఉంటే చాలు బాబాయ్ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్ తీసుకొని తనకి భోజనం పెట్టుకుంది. మూర్తికి అర్థమైంది. మౌలి మహికి దూరంగా ఉండాలని అనుకుంటుందని. ఇంకా విషయాన్ని లాక్కుండా మహి ఫోన్ తీసుకొని బంగారం రూమ్‌కెళ్ళాడు. అవునా అంకుల్ అంటూ మహి చెప్తున్న మాటలు వింటూ డోర్ దగ్గర నిలబడి మూర్తిని చూసి మీరేంటి తాతయ్య అక్కడే నిలబడిపోయారు? రండి లోపలికి. బంగారం మాటలకి మహి తల తిప్పి చూశాడు. ఏంటి మూర్తి? ప్రియ మేడం కాల్ సార్. సరే ఫోన్ సైలెంట్‌లో పెట్టు అని చెప్పి బంగారంతో మాటలు కలిపాడు. ఉస్సూరుమని బయటికి వచ్చిన మూర్తికి బాగా అర్థమైంది. మహికి ప్రియతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు అని. అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని తలని వెనక్కి వాల్చాడు. బాబాయ్ లోపల పడుకోండి. గెస్ట్ రూమ్ ఉంది. పర్లేదు. నాకిక్కడే బావుంది అని మౌలి ఎంత చెప్తున్నా వినకుండా మూర్తి సోఫాలో పడుకున్నాడు. స్వప్న కిచెన్ రూమ్ క్లీన్ చేయటం చూసి మౌలి భోజనం ప్లేట్ తీసుకొని బంగారం రూమ్‌కొచ్చింది. మహి బంగారం నిద్రపోవటం చూసి టెర్రస్ పైకొచ్చింది. ఎందుకు వద్దనుకున్న బంధం మళ్ళీ నన్ను వెంటాడుతుంది అనుకోని భోజనం కలుపుతూ ఆకాశంలో ఉన్న చందమామను చూసి నోట్లో ముద్ద పెట్టుకునే లోపే ఇంతలో మహి వచ్చి ఆ ప్లేట్ క్షణకాలంలో లాక్కున్నాడు. ఊహించని చర్యకి మౌలి షాక్‌గా చూసింది. సార్ ఏం చేస్తున్నారు? ఆకలి అనిపిచ్చింది. ఆకలి తీస్తావేమో అని వచ్చా. మహి మాటలకి ఎక్కడలేని కోపమొచ్చింది మౌలికి. పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే బాగోదు సార్. ఎందుకు బాగోదు? చూడండి ఆఫీస్‌లో జాయిన్ అయిన దగ్గర నుంచి నిన్ను చూస్తూనే ఉన్నానుగా. మళ్ళీ చూడండి అంటావేంటి? ఎక్కడ చూడను చెప్పు చూస్తా. చూపులతోనే ఆమె బాడీని స్కాన్ చేశాడు. సార్ ఎవరైనా చూస్తే బాగోదు. ముందు మీరిక్కడి నుంచి వెళ్ళండి. అంటే ఎవరు చూడకపోతే ఓకేనా? కన్ను కొడుతూ అన్నాడు. అసలు మీకేం కావాలి? ఓపిక నశిచ్చి అడిగింది. నాకు మీ శరీరం కావాలి. సిగ్గు లేకుండా చెప్పాడు మహి. చెప్పాను కదా సార్ జరగని పని అని కోపంగా అంది. ఆ! నీకు నాకు ఎప్పుడు ఉండేదే కానీ, ముందా ప్లేట్ ఇవ్వు అని ఆమె చేతిలో భోజనం ప్లేట్ లాక్కొని, మౌలి షాక్ నుంచి తేరుకునే లోపే ఆమెకి భోజనం తినిపించాడు. అతను చేసిన పనికి బిక్కమొహం వేసుకొని చూసింది. కోప్పడినా ప్రయోజనం ఉండదు. తిట్టినా లాభం లేదని నిస్సహాయంగా తింటూ చూస్తుండిపోయింది. ఏంటి? చంపేయాలి. కసి తీర కొట్టాలి అన్నంత కోపమొస్తుందా? వచ్చినా నేనేం చేయలేను కదా! నిజంగానే నువ్వు నన్నేం చేయలేవే. బొమ్మలి అనా నిజం అనా
భోజనం తినిపించి, వాటర్ పట్టించి, హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. సార్ ఎప్పుడు వెళ్తారు ఇంటికి? కోపంగా అడిగింది. తెల్లవారాక వెళ్తాను. మొహమాటం లేకుండా అన్నాడు. అక్కడ మీకోసం మీ ఫ్యామిలీ అంటూ మాటలాపేసింది. అప్పటికే ఆమె ఒడిలో మహి తాపీగా పడుకొని సెటిల్ అయ్యాడు. మౌలి ఇంకా అతన్ని కదిలించలేదు. కదిలిన కొమ్మరి పురుగుని కదిపినట్టు అవుతుందని మౌనంగా ఉండిపోయింది. ఏం మాట్లాడవా? కళ్ళు మూసుకుని అన్నాడు. సార్ మిమ్మల్ని ఒకటి సూటిగా అడుగుతాను. నిజం చెప్పాలి. చెప్పు అంటూ సూటిగా చూశాడు. మీరు నా విషయంలో మాత్రమే ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? అంటే నాకు తెలుసు మీకు అమ్మాయిల పిచ్చి ఉందని. మరి నాకు పెళ్ళై పాప కూడా ఉంది కదా! తప్పని తెలిసి కూడా ఎందుకు? ఏమో నిన్ను ఫస్ట్ టైమ్ ఆఫీస్‌లో చూసానా? అప్పుడే అనిపించింది నీతో సుఖం పొందాలని. ఆ రోజునే కాదు, ఎందుకు ప్రతిరోజు నీతో టైమ్ స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. ఎందుకన్నది నాకు తెలీదు. ఆమె ఒడిలోని భుజాలెగరేస్తూ అన్నాడు. అతని జవాబు ఎప్పట్లానే ఉందని నిట్టూర్చి ఆలోచిస్తూ అతని తల నిమిరింది. మౌలి చేతిలో ఏ మంత్రం ఉందో తెలీదు కానీ కాసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో పైకి వచ్చి జరిగిందంతా చూసి మౌలి ఎదురుగా నిలబడింది స్వప్న. స్వప్న అంటూ 2 కళ్ళు పెద్దవి చేసింది మౌలి. నీతో మాట్లాడాలి అంటూ చూసింది. మౌలికి అర్థమైంది స్వప్నకి అనుమానం వచ్చిందని. నిజం ఎంతకాలం దాగుతుంది? ఎప్పటికైనా చెప్పాలి కదా అనుకుని, మాట్లాడు స్వప్న. ఎవరు నువ్వు? మహి సార్‌కి నీకు సంబంధమేంటి? కిచెన్ రూమ్‌లో సార్‌ని ఎందుకు కొట్టావు? ఒకటి కాదు, తనకొచ్చిన అనుమానాలన్నీ ప్రశ్నల రూపంలో బయటపెట్టింది. మౌలిని మహిని చూసింది కానీ, గాఢంగా నిద్రపోతున్నాడని అతని ఊపిరి చెప్పకనే చెప్తుంది. మహేంద్ర నా భర్త స్వప్న. ఏంటి? నాకు సరిగా వినిపించలేదు అంది. షాక్‌తో తను విన్నది నిజమా? అబద్ధమా అని. తన మీద తనకే అనుమానం వచ్చింది. మహేంద్ర సార్ నా భర్త. ఈసారి మౌలి గొంతు సన్నగా వణికింది. అప్పటికే స్వప్న షాక్‌తో కుప్పకూలి కింద కూర్చుంది. పడుకున్న మూర్తికి నిద్ర పట్టక టెర్రస్ పైకొచ్చి జరిగింది చూశాడు. అసలు మహి, మౌలిల ప్రేమ కథ ఏంటో తెలుసుకుందాం కదా అని మౌలి పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకుని స్వప్నకిచ్చాడు. బాటిల్ ఖాళీ చేసి, ఏయ్! ఏమంటున్నావే? నమ్మలేక అడిగింది. మౌలి చెప్పింది నిజమే మెల్లగా అన్నాడు. మౌలి సార్‌ని హస్బెండ్ అయితే మరి నువ్వు సార్ అంటూ ఆగిపోయింది. ఇప్పుడు ఆయన నిజం చెప్పు మౌలి. అసలు నువ్వు సార్ ఎందుకు విడిపోయారు? అనసూయ గారి వల్ల. గతం తలుచుకుంటూ అంది. ఆ మాటకి షాక్ తగలటం మూర్తివంతయింది. మౌలి ఏంటి మా నువ్వనేది? అనసూయ గారి వల్ల? ఆవిడ చాలా మంచిదమ్మా. నేను మంచిదాన్నే బాబాయ్. ఇక్కడ ఉన్న అందరూ మంచివాళ్ళే కానీ, ఎవరి మనసులో ఏముందో తెలీదు కదా! నేను అలానే గుడ్డిగా నమ్మి, ఆ ఇంట్లో అందరూ నా వాళ్ళనుకున్నాను కానీ, రాను రాను అర్థమైంది అందరికీ నేను పరాయిదాన్ని అని. అనసూయ గారా? మీరు విడిపోవటానికి కారణం ఈ విషయం సార్‌కి తెలీదు. మహి తల నిమురుతూ అంది. అసలేం జరిగిందమ్మా? అసలు ఎలా నువ్వు సారు కలుసుకున్నారు? మాదొక మధ్యతరగతి కుటుంబం బాబాయ్. చదువు పూర్తి చేసుకొని జాబ్ కోసమని సిటీకొచ్చాను. ఒక ఆఫీస్‌లో జాబ్ చేసేదాన్ని. ఆ ఆఫీస్ మహేంద్ర సార్ వాళ్ళదే. వారానికొకసారి సారొచ్చి ఆఫీస్‌లో అన్నీ చూసుకునేవారు. అలా నన్ను చూడటం మొదలుపెట్టారు. వారానికి ఒకసారి వచ్చేవారు కాస్త డైలీ ఆఫీస్‌కి వచ్చేవారు. అంటూ తన కథ చెప్పటం మొదలుపెట్టింది. హా! అమ్మా! ఇక్కడ అంతా బానే ఉంది. నువ్వు నా కోసం భయపడకు. నాన్నని అడిగానని చెప్పు. ఇంక నా ఆఫీస్‌కి టైమవుతుందని అమ్మతో కాసేపు ఫోన్ మాట్లాడి కట్ చేసి హడావిడిగా రెడీ అయ్యి బయటికొచ్చింది. ఏయ్! మెంటల్‌దానా! ఏంటే ఇంత లేటు? సారీరా బాబు! కాస్త లేట్‌గా లేచాను. కోపం తెచ్చుకోకు అంటూ సంతోష్ కారెక్కింది. సంతోష్, మహిర ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఈ సాకులకేం తక్కువ లేదు. కడుపులో ఏమైనా గడ్డి వేశావా లేదా? రేయ్! నీకీ మధ్యన బాగా ఎక్కువవుతుంది. ముందు పో నీ ఆఫీస్‌కి అంటూ సంతోష్ ఎదురుగా బాక్స్ పెట్టి పులిహోర నీకిష్టమని చేశాను. వావ్! చాలా థాంక్స్‌నే బాబు. ఇంకా నిన్నే అడుగుదామనుకున్నా. బానే చేసి పెట్టావు. థాంక్స్ ఏం అవసరం లేదు కానీ, ఈవినింగ్ బయటికెళ్ళే పనుందిరా! నువ్వు రావాలి. ఎందుకే? షాపింగ్ అన్నావంటే నేనస్సలు రాను. అబ్బా! షాపింగ్‌కి కాదురా బాబు! మరి సీక్రెట్. ఈ వేషాలకి ఏం తక్కువ లేదు. కొంచెం లేట్ అయినా పర్వాలేదా? ఏ అంత ముఖ్యమైన పనులున్నాయా? ఆ! మీటింగ్ ఉంది అందుకు. పర్లేదు సంతోష్. ఆఫీస్ వర్క్ చూసుకునే రా. సరే అని కారు వేగం పెంచాడు. కాసేపటికి కారు మహిర ఆఫీస్ ముందు ఆగటంతో మౌలిని దింపి బాయ్ చెప్పి వెళ్ళాడు. సంతోష్ హుషారుగా లోపలికొచ్చినా, మౌలి అందరూ భయంగా, కంగారుగా ఉండటం చూసి ఏం అర్థం కాక తన సీట్‌లో కూర్చుంది. ఏమైంది అందరూ అలా ఉన్నారనుకోని తన వర్క్‌లో పడింది. ఇంకా ఉంది.